దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఆ ఇద్దరు వ్యాపారవేత్తలు నిమిషాల్లో మాట మార్చడంలో దిట్టలు, బెదిరించి బేరాలు చేయడంలో ఉద్దండులు. ఎంతటి మిత్రునైనా అవసరం తీరాక పక్కన పెట్టడంలో వారికి మరెవరు సాటిరారు. అమెరికా ఎన్నికల వేళ వారికి స్నేహం కుదిరింది. కలిసి పనిచేసి పరస్పరం పొగడ్తలతో ముంచెత్తుకొచ్చారు. చివరికి కొన్ని నెలల్లోనే వారి బ్రోమాన్స్ కాస్త ముగిసింది. ఇప్పుడు పరస్పరం బెదిరించుకునే స్థాయికి వచ్చారు. వారే ట్రంప్, ఎలన్ మస్క్. వీరిద్దరికీ ఎక్కడా తేడా వచ్చిందని ఇప్పుడు అమెరికన్లు ఉత్సాహంతో ఆరా తీస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. కేవలం శాశ్వత ప్రయోజనాలు ఉంటాయన్న దానికి ట్రంప్, మస్క్లు ప్రత్యక్ష ఉదాహరణ నిలిచారు. డెమోక్రాట్లను ఓడించే క్రమంలో ఇద్దరు కలిసి ఉత్సాహంగా పనిచేశారు. ఆ తర్వాత ట్రంప్ కార్యవర్గంలో ఎలన్ మస్క్ కీలక పాత్ర పోషించాడు. తన పదవీ కాలం ముగిసి బయటకు వచ్చి 10 రోజులు కూడా కాలేదు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తప్పుపడుతూ ట్రంప్పై నిప్పులు చెరిగాడు ఎలన్ మస్క్. మరోవైపు ఎలన్ మస్క్ ప్రభుత్వం నుంచి బయటకు వెళ్ళగానే అతడి మిత్రుడిని కూడా కీలకమైన నాసా పదవి నుంచి ట్రంప్ తొలగించాడు. అసలు మస్క్ ఎక్కడ హట్ అయ్యాడంటే, మస్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటే డోజ్లో ఉండగానే ట్రంప్ సన్నిహితులతో గొడవ పడ్డట్టు వార్తలు వచ్చాయి. నాడు అధ్యక్షుడు ఇరుపక్షాలను సముదాయించాడు. డోజ్కు తక్కువ సమయం కేటాయిస్తానని ఎలన్ మస్క్ ప్రకటించాడు. అప్పటికే ఆయన పాత్రకు ట్రంప్ కార్యవర్గం కత్తిరేసిందని ప్రచారం జరిగింది. ఇక మే నెలలో వచ్చిన ట్యాక్స్ బిల్లులో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు యాక్ట్ ఎలన్ మస్క్ అసలు ఇష్టమే లేదు. దీనివల్ల ఖర్చులు విపరీతంగా పెరిగి డోజ్ శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుందన్నాడు. అసలు కదా ఇప్పుడు ఆ అందమైన బిల్లులో ఏముందంటే, మరి ట్యాక్స్ బిల్లు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు యాక్ట్లోని కొన్ని అంశాలు మస్క్ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. విద్యుత్ కార్లపై ట్యాక్స్ క్రెడిట్ను గణనీయంగా తగ్గించనుంది. వాస్తవానికి ఈ క్రెడిట్లు సాధించేందుకు టెస్లా దాదాపు $2.5 లక్షల లాబింగ్ కోసం వెచ్చించింది. ఎలన్ మస్క్ ట్యాక్స్ క్రెడిట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. డోజ్ అధిపతిగా ఎలన్ మస్క్ ప్రత్యేకమైన ప్రభుత్వ ఉద్యోగి హోదా దక్కింది. అక్కడి చట్టం ప్రకారం 130 రోజులు మాత్రమే అది ఉంటుంది. ఎలన్ మస్క్ మరికొంతకాలం దానిలో ఉండాలని భావించినా అది సాధ్యం కాదని శ్వేత సౌధం చెప్పేసింది. ఇక అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నూతన స్టార్లింక్ శాటిలైట్ సిస్టమ్ను నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు వాడాలని భావించాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలను కారణంగా చూపి శ్వేత సౌధం ఎందుకు నిరాకరించింది. నాసా అడ్మినిస్ట్రేటర్ల పదవికి మస్క్ మిత్రుడు జారెడ్ ఐజాక్మన్ను తొలుత ట్రంప్ ప్రతిపాదించారు. కానీ టెస్లా అధినేతతో దూరం పెరగడంతో జారెడ్ ఐజాక్మన్ నామినేషన్ను ఉపసంహరించుకోనున్నాడు. ఇది మస్క్ కొంత ఆగ్రహం తెప్పించింది. ఐజాక్మన్ ఘటన తర్వాత శ్వేత సౌధం నుంచి ఓ విషయం బయటకు వచ్చింది. గతంలో ది ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ విభాగం డైరెక్టర్ సెర్గీ గోర్త్ మస్క్ గొడవ పడ్డారు. తాజాగా ఐజాక్మన్ నామినేషన్ ఉపసంహరణ వెనుక అతడి హస్తం ఉందని శ్వేత సౌధం సిబ్బంది లీకులు ఇచ్చారు. దీంతో మస్క్ అసంతృప్తి కట్టలు తెంచుకుంది. వాస్తవానికి ఐజాక్మన్ డెమోక్రాటిక్ పార్టీకి విరాళాలు ఇవ్వడమే అతడిపై వేటుకు కారణమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏకంగా అమెరికాలో కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందంటూ ఎలన్ మస్క్ ఎక్స్లో పోల్ పెట్టాడు. మరోవైపు ట్రంప్ తన వల్లే గెలిచారని ప్రకటించాడు. దీనికి అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. ఎలన్ మస్క్ లేకపోయినా పెన్సిల్వేనియాలో గెలిచేవాడని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.